పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికంటే ముందు ఈ ఫిబ్రవరి నెల 23వ తేదీ ఉదయం 11:42 నుంచి మార్చి 1వ తేదీ రాత్రి వరకు కూడా మిథున రాశి వారికి 9వ స్థానమైనటువంటి అదృష్ట స్థానంలో, పితృస్థానంలో, భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం జరుగుతున్నది. ఆ పంచగ్రహ కూటమి యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి మిథున రాశి వారు ఆ వీడియో చూడండి. ఏమైనా ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఆ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఆ పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక ప్రస్తుతం మిథున రాశి వారికి అయితే దాదాపుగా అనుకూలంగానే ఉంది. ఎవరికైనా సరే గొప్ప ఫలితాలు పొందకపోయినా చాలా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారు. అటువంటి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మరి ఇప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉండబోతున్నదంటే, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఫలితాలు జనరల్గా అయితే 10 రోజులకు ఒకసారి చెప్పుకుంటున్నాం. ఫిబ్రవరి 28 రోజులే ఉంది కాబట్టి 21 నుంచి 28 వరకు చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనకి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాహువుతో కలిసి 9వ స్థానంలో సంచరించేటప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. రాశ్యాధిపతి అంటే మన దేహానికి కారకుడు, మనం చేసే ప్రతి పనికి కారక గ్రహం. అటువంటి బుధుడు రాహుతో కలిసినప్పుడు కొన్ని ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. వాస్తవంగా 9వ స్థానం అంటే అదృష్ట స్థానము, భాగ్యస్థానం. కాబట్టి మీకు ఎవరికైనా సరే ధనము రావాల్సినటువంటి ధనం కనుక ఉంటే అటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలానే మీ రాశికి 9వ స్థానంలోనే రవి కూడా సంచరిస్తున్నాడు. రవి అంటే మీ పితృకారకుడు, తృతీయ స్థానాధిపతి, ధైర్య సాహసాలకు ప్రతీక. ఇటువంటి రవి కూడా 9వ స్థానంలో సంచరించేటప్పుడు ధైర్యంతో, సాహసంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. అన్నింటికంటే ప్రధానంగా మీలో న్యాయము, ధర్మము ఉన్నప్పటికీ కూడా మాట్లాడేటటువంటి మాటలు తేడాగా ఉండకూడదు. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. లేదా గృహ నిర్మాణాది పనులు చేయటానికి కొంచెం అనుకూలత ఉన్నప్పటికీ కొద్దిగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆటంకం కలిగింది కదా అని వదిలేయటం మంచిది కాదు. పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 9వ స్థానంలోనే రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించండి. మీ రాశికి షష్టాధిపతి అయినటువంటి కుజుడు కూడా 9వ స్థానంలోనే రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ తోటి కానీ, లేదా యూరినరీ ఇన్ఫెక్షన్స్తో కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రస్తుతం మీరు చేసేటటువంటి ఉద్యోగం అంటే అవతల వారికి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మీరు మాత్రము చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే భావించాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. అంటే కెరియర్ మీద ఫోకస్ ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పాలి. మీ పనిపై ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ బాస్ తోటి కానీ, సీనియర్స్ గురించి కానీ కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి మార్పు ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. కానీ ఎమోషనల్ డెసిషన్స్ అనేటటువంటి ఇక్కడ మీకు పనికిరావు. పరిహారం ఏమిటంటే, ఉదయం పూట నీటిలో కుంకుమ వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్యుడికి నమస్కారం చేసి ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా సమర్పించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయం ఇది
మిథున రాశి వారికి లాభాల కాలంగా ఉండబోతూ ఉంటుంది. స్నేహితుల ద్వారా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. మంచి మంచి వార్తలు వింటూ ఉంటారు. బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త డీల్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ త్వరగా నమ్మేటటువంటి స్వభావం నష్టాన్ని కలిగిస్తుంది. మనము ఏ పని చేయాలన్నా కూడా దాంట్లో ఉన్నటువంటి పూర్వాపరాలు రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించుకోవాలి. మంగళవారం రోజున ఎరుపు రంగు పంటను గనక దానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 23వ తేదీ రాత్రి 10:11 నుంచి 25వ తేదీ రాత్రి 12:54 వరకు ఉండేటటువంటి సమయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. లగ్జరీ మీద ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మానసికమైన ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. విపరీతమైన అలసట పెరుగుతూ ఉంటుంది. రహస్యపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒంటరిగా తీసుకునేటటువంటి నిర్ణయాలు పశ్చాత్తాపానికి గురి చేస్తాయి. కాబట్టి అంటే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలిసి మాట్లాడి అందరి యొక్క సహకారంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. 25వ తేదీ రాత్రి 12:54 నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మరలా మిథున రాశి వారు ఏవేవైతే గత 2 రోజులుగా కోల్పోతూ వస్తున్నారో కోల్పోయినటువంటివన్నీ కూడా మరలా తిరిగి పొందేటటువంటి సమయంగా ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ ఫేజ్. ఆకర్షణ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ యొక్క గుర్తింపు కూడా మంచి పీక్ స్టేజ్లో ఉంటుంది. మాట్లాడేటటువంటి మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారో లేదా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా, అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, మితిమీరినటువంటి విశ్వాసం అనేటటువంటిది కొద్దిగా అహంకారానికి దారితీసి చేతిలో ఉన్నటువంటి అవకాశాలను దూరం చేసేటటువంటి విధంగా కూడా ప్రస్తుతం గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే నెర్వస్ టెన్షన్ కానీ నిద్రలేమి కానీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక్కడ బుధవారం రోజున మీరు పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం చాలా మంచిది. అంటే ఆకుపచ్చ రంగు వస్త్రాలు దానం చేయటం చాలా మంచిది. ఒకవేళ అవి దానం చేయలేనటువంటి వారు తులసి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి తులసి చెట్టుకి అంటే పసుపుతో కలిపినటువంటి నీటిని తులసి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 28వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఒక సెక్యూర్డ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబ ఖర్చులు కొంతమందికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా దీర్ఘకాలం ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ వారం మీకు ఒక 3 అంటే ఈ 10 రోజుల్లో ఒక 3 వరాలు వస్తూ ఉన్నాయి. అంటే గురు కృప, జన్మచంద్రుడు, అవకాశాలు. కానీ ఈ 3 పరీక్షలుగా ఉంటాయి. ఖర్చులు, అహంకారము, తొందరపాటు నిర్ణయాల వల్ల వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి గనక తగ్గించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.